హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వియా వ్లాగ్స్. ఈరోజు నేనైతే లంచ్లోకి వంకాయ పచ్చనిపప్పు కర్రీ చేసుకున్నానండి. వంకాయ కర్రీని ఇలా చేసుకుంటేనే ఇష్టం నాకు. నార్మల్గా అంత ఇష్టం ఉండదు. సో వంకాయ తినని వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుంది, కొంచెం మసాలా ఫ్లేవర్ తగులుతూ. తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా వేయించుకొని వంకాయ ముక్కలు వేసుకొని, తర్వాత ములక్కాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. లిడ్ పెట్టుకుంటే దాంట్లో ఉన్న స్టీమ్కి వంకాయ ముక్కలు అన్నది బాగా మగ్గుతాయి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న పచ్చెనపప్పు వేసుకొని, అల్లం పేస్ట్ వేసుకొని, కారం వేసుకొని, ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసేయాలి. ఆ ఆవిరికి, ఆ స్టీమ్ వాటర్కి వంకాయ అన్నది బాగా మగ్గుతుందన్నమాట. లాస్ట్లో కొత్తిమీర, ఇష్టం ఉంటే గరం మసాలా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నాకు అంత స్పైస్ తినలే కానీ కొంచెం మీడియం స్పైస్ అంటే ఇష్టం. సో నేను అల్లం పేస్ట్తోనే ఫినిష్ చేసేసాను. చపాతీలోకి, పూరీలోకి, వైట్ రైస్లోకి సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ. ఈ వంకాయ కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఇలా చేస్తే ఇష్టపడతారు. అప్కమింగ్ వీడియోస్లో షిరిడి వ్లాగ్స్ అనేవి వస్తాయండి. షిరిడి వెళ్ళాం మేము, విజయవాడ టు షిరిడి ట్రావెల్ చేసాం. సో అవి వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే మంచి మంచి వీడియోస్ మీ ముందుకి తీసుకురాగలుగుతాను నేను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.